పామనూరు ఎయిర్పోర్ట్ భూసేకరణను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు ఎంపీ కడియం కావ్య. ఎయిర్పోర్ట్ క్రెడిట్ బీఆర్ఎస్ కు దక్కకపోవడంతో రైతుల పేరుతో ఆందోళన చేయిస్తున్నారని ఆరోపించారు. 6 నెలల్లో మామునూరు నుంచి విమానాలు ఎగురుతాయంటున్న ఎంపీ కడియం కావ్యతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. మామునూరు ఎయిర్పోర్టుకు సంబంధించి పొలిటికల్ పార్టీల మధ్య క్రెడిట్ వార్ జరిగింది ఇన్ని రోజులు. అయితే ఆ క్రెడిట్ వార్ కాస్త కాంగ్రెస్కు వెళ్ళిపోవడంతో ఇప్పుడు విపక్షాలకు మింగుడు పడకుండా అయింది. దీంతో వాళ్ళంతా కూడా రైతులను వెగదోసి భూసేకరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అయితే ఇదే అంశంపైన మాట్లాడేందుకు ఇప్పటివరకు కేంద్రం నుంచి అనుమతులు తెచ్చేటువంటి విషయంలో కానీ, మామునూరు ఎయిర్పోర్టు కోసం కొట్లాడే విషయంలో కానీ వరంగల్ ఎంపీ కడియం కావ్య ముందు వరుసలో ఉన్నారు. అయితే మామునూరు ఎయిర్పోర్టు పైన తనేం చెప్తారనేది వారి మాటల్లో చూద్దాం. మేడం చెప్పండి, మామునూరు ఎయిర్పోర్ట్ పైన ఇప్పటివరకు రాజకీయ పార్టీల మధ్య క్రెడిట్ వార్ నడిచింది. అది కాస్త ఇప్పుడు టర్న్ తీసుకొని రైతులను ఎగదోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని మీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా చెప్తున్నారు. మీరేం చెప్తారు? యాక్చువల్లీ పార్టీలకు అతీతంగా కూడా వరంగల్కి ఎయిర్పోర్ట్ వచ్చింది దాదాపు 20 నుంచి 25 ఏళ్ళ కళ నెరవేరబోతుంది అంటే అందరూ సంతోషపడాల్సిన విషయం. ఏదైనా అడ్డంకులున్నా కూడా వాళ్ళు ముందు వరుసలో ఉండి అయినా సరే రైతులను ఒప్పించి మరీ చేయాల్సిన పనిని అడ్డుకుంటున్నారు. నిన్నటి వరకు మేము తీసుకొచ్చినామన్నారు, కానీ ఒక చిన్న ఎన్ఓసి కూడా వాళ్ళు తీసుకురాలేకపోయినారు. 10 ఏళ్ళ నుంచి అటు బీఆర్ఎస్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో, అక్కడ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నా కూడా అవ్వలేదు. అది ఒక్కసారి ఆ ఒక్క హర్డిల్ దాటేసినాకనే మనకి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. వాళ్ళు కూడా ఎన్ని రోజులు దానికోసం వెయిట్ చేశారు. ఇక స్టేట్ గవర్నమెంట్ పరంగా మనం ఇప్పుడు ల్యాండ్ ఎక్వైర్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో నిన్న మార్నింగ్ కూడా వర్ధనపేట మరియు పరకాల ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా వెళ్ళి రైతులతో మాట్లాడితే రైతులు చాలా సానుకూలంగా స్పందించారు. కానీ రాత్రికి రాత్రే మళ్ళా వాళ్ళలో ఇట్లాంటి లేనిపోని భయాలు సృష్టించి, లేకపోతే మీకు అన్యాయం జరుగుతుందనే భ్రమని కల్పించి ప్రతిపక్షాలు ఇట్లా రైతుల ద్వారా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇన్ని రోజులు ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఇక్కడి ప్రజలకు ఒక కలగానే ఉంది. వరంగల్ ఎంపీగా మీరు వచ్చిన తర్వాత, కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత మీ నాన్నగారు కడియం శ్రీహరికి దగ్గర ఉన్నటువంటి ఎర్రన్నాయుడు గారి కుమారుడే కేంద్ర మంత్రిగా ఉన్నారు. మీరు ఆ పరంగా చొరవ చూపి అనుమతులు తీసుకొచ్చారన్నటువంటి ప్రచారం ఉంది. అసలు ఏం జరిగింది? మీరు ఏం చేశారు అనుమతులు వచ్చేటువంటి? ఫస్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఏమాత్రం ఫీలింగ్ అంటే నేను సీఎం స్థాయి ఎందుకు, మా ఎంపీలను పంపిస్తే అయిపోతుంది పని అన్న ఉద్దేశం ఆయనకి ఎక్కడా లేదు. అక్కడ కేంద్ర మంత్రులు కూడా అదే అంటున్నారు. 10 ఏళ్ళ నుంచి మా దగ్గరికి ఈ పని కావాలని ఎవరు రాలేదు. ఒక సీఎంగా మీరు ఉండి మా దగ్గరికి ఎన్నిసార్లు రావడము, మీ ఎంపీలను పంపించినా కూడా అవుతుంది పని అని అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఆయన రెస్పాన్సిబిలిటీగా ఏదైతే నా ఎంపీ ఎలక్షన్ అప్పుడు ప్రామిస్ చేశారు ఇక్కడ ఎయిర్పోర్ట్ తీసుకొస్తామన్నది, దానిలో భాగంగా ఏవియేషన్ మినిస్టర్ గారిని 2 సార్లు కలిసాము. అట్లాగే నేను కూడా పర్సనల్గా 1-to-1 2 సార్లు కలవడం జరిగింది. అక్కడ స్వయంగా ఏవియేషన్ మినిస్టర్ ఎదురుపడ్డా కూడా ల్యాండ్ అక్విజిషన్ ఏమైంది అక్క అని చెప్పేసి అట్లా ఆత్మీయంగా అడుగుతుంటారు. నేను చెప్తుంటాను మార్చ్ ఎండింగ్ కల్లా అయిపోతుందని. సో వాళ్ళు అంతే ఇంట్రెస్టెడ్గా మనకి చెయ్యాలి అన్న ఉద్దేశంలో ఉన్నారు. మనం కూడా అంతే విధంగా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా చేసేయాలి పని అన్న దాంట్లో ఉన్నాము. అయితే ఈ 253 ఎకరాల సేకరణకు సంబంధించి సర్వే జరుగుతోంది. అయితే ఎప్పటి వరకు ఇక్కడి నుంచి మన దగ్గర నుంచి ఈ విమానాలు ఎగిరేటువంటి అవకాశం ఉంది? ఎప్పటి వరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే? మొత్తము ఒక 6 months వరకు అయితే మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే డిఫరెంట్ సెక్టర్స్ నుంచి క్లియరెన్స్ రావాలి. లైక్ డిఫెన్స్, ఎన్విరాన్మెంట్, ఇట్లా ల్యాండ్, రోడ్వేస్, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్లో క్లియరెన్స్ రావాలంటే మినిమం 2 నుంచి 6 months పడుతుంది. అది వాళ్ళు చేసేసుకుంటారు. సైమిల్టేనియస్గా ఒక్కసారి మనం ల్యాండ్ ఇచ్చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫాస్ట్గానే పనులు పూర్తి చేస్తారు. ఒక 2.5 years అయితే మేము టార్గెట్ పెట్టుకున్నాము. ఆ లోపు మనకి ఎయిర్పోర్ట్ రెడీ అయితే మనము ఫ్లైట్స్ ఎగరడం చూడవచ్చు. ఇప్పటికిప్పుడు 96 acres ఆల్రెడీ ఎయిర్పోర్ట్ అథారిటీ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు చిన్న విమానాలు నడిపించవచ్చు. కానీ మనం కొంచెం పెద్దవి కావాలి, కార్గో కూడా రన్ చేయాలి అన్న ఉద్దేశంతో 950 acresలో ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కడియం కావ్య గారి అభిప్రాయం. మొత్తంగా ఆమె ఎంపీగా ఉండి ఎయిర్పోర్ట్ కోసం చేసిన చొరవ అంతా ఇంత కాదని చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ఎయిర్పోర్ట్కు అనుమతులు అయితే తీసుకొచ్చాము. అయితే ఇక్కడ ప్రతిపక్షాలు తమ స్వార్థం కోసం అడ్డుకుంటున్నాయి. అవి చిన్న రైతులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. వాటిని చిన్న సమస్యలుగా చూస్తున్నాం. 6 నెలల్లో ఇక్కడి నుంచి విమానాలు ఎగురుతాయని ఎంపీ కడియం కావ్య గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.